దేవుని ఉన్నతమైన ఘననామానికి నిరంతరము స్తుతి స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభువుకు ఆపాదిస్తూ ఉన్నాం. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువుల వారి ఘననామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేను వందనాలు చెప్పినప్పుడు ప్రతి వందనం చెప్పడం మంచిది. దేవుని స్తోత్రం. దేవుడు మనలందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఈ రీతిగా ఆయనను ఘనపరచుటకు, స్తుతించుటకు, ఆయన సన్నిధానంలోనికి తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి మనము సంతోషిస్తూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం. అలాగే టౌన్లో ఉన్న వారికి, ఆయా గ్రామాల నుండి విచ్చేసిన వారందరికీ ప్రభు పేరట దుర్గం బ్యాప్టిస్ట్ సంఘం స్వాగతం పలుకుతూ ఉన్నాం. అలాగే ఈ రోజున ఎవరైనా క్రొత్తవారు ఆయా పనుల నిమిత్తము లేదా వాక్యము కోసము వచ్చిన వారికి కూడాను స్వాగతాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏవైనా మీ ప్రార్థన అవసరతలు కానీ, మీ కుటుంబంలో ఏది ఉన్నా, ఏమి కావాలేనన్నా నాకు కానీ లేదా సంఘ పెద్దలకు కానీ ఫోన్ ద్వారా కావచ్చు, లేదా చిట్టి రాసి ఇవ్వడం ద్వారా కావచ్చు, తెలియజేస్తే మీకోసము ప్రత్యేకముగా మేము ప్రార్థన చేస్తాం. దేవుడు ఆ రీతిగా మనలందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ రోజు నుండి 10 గంటలకే ఆరాధన కాబట్టి అందరూ భయముతో, నమ్మికతో ఈ స్థలానికి విచ్చేసినందుకు ఆనందంగా ఉంది. వచ్చే వారం నుండి ఈ సమయంలో వచ్చేవారు ముందే రావాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే మరి యొక్క మనవి కావచ్చు, ప్రకటన కావచ్చు, మీ పిల్లలను తీసుకుని వచ్చిన వారిని మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. ఎందుకంటే పిల్లలు గ్రౌండ్స్లో తిరుగుతున్నారు, అలా తిరగనివ్వవద్దు. ఇక్కడ కొన్ని కుక్కలు చాలా ఉన్నాయి కాబట్టి అవి కరవకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే చాలామంది వెహికల్స్లు వచ్చారు, రాళ్ళు అవి తీసుకొని వెహికల్స్ని గీతలు గీస్తూ ఉన్నారు. అలా చేయడం కూడా మంచిది కాదు. కాబట్టి మీ పిల్లలను మీ దగ్గర కూర్చోబెట్టుకోవాలని, చిన్నప్పటి నుండి వారికి కూడాను మీరెంత భక్తిగా ఉన్నారో మీలాగా విశ్వాసం కలిగి ఉండడానికి మీరే వాక్యంలో పెంచుకోవాలని ప్రభుపేట కోరుచు ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని వాక్యాన్ని మనము ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభుపేట కోరుచు ఉన్నాను. దేవుడు ఈ సంఘాన్ని ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. గ్రీసు దేశంలో సోక్రటీస్ అనే ఒక గొప్ప తాత్వికుడు ఉన్నాడు, తత్వశాస్త్రవేత్త. చాలామందికి సోక్రటీస్ గురించి తెలుసు, తెలియని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. ఆయన గ్రీకు దేశానికి చెందినవాడు. ఒకరోజు తన స్నేహితుడు ఆయన యుద్ధకు వచ్చి తెలియజేస్తూ ఒక మాట అంటాడు. ఏమండి, మీ స్నేహితుల గురించి, అలాగే నీవు ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్న మీ శిష్యుల గురించి నేను ఒకటి విన్నాను, చెప్పాలని హడావుడిగా వచ్చాను అన్నాడు. సోక్రటీస్ గారు అన్నాడు, ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పబోయే దాని గురించి నీవు నాకు చెప్పాలంటే మువ్విధ పరీక్షలో మీరు పాస్ అవ్వాలా. మువిధ పరీక్షలో పాస్ అయినప్పుడు నాకు ఆ సంఘటన తెలియజేయమన్నాడు. చెప్పడానికి వచ్చిన ఆయన సోక్రటీస్ యొక్క స్నేహితుడు నిశ్చేష్టుడై, ఏంటి ఆ మువిధ పరీక్ష అన్నాడు. ఆయన అన్నాడు, మొదటిది, నీవు చెప్పేది నిజమేనా అని అడిగాడు. చెప్పడానికి వచ్చిన ఆయన అన్నాడు, నిజం కాదండి అన్నాడు. నేను కూడా విన్నాను అన్నాడు ఆయన. సరే, రెండవది
రెండవది ఆయన అన్నాడు, నీవు చెప్పబోయే విషయము మంచిదేనా అని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, మంచిది కాదండి అన్నాడు. సరే, మూడవ పరీక్ష ఏమిటి అనంటే, నీవు చెప్పబోయేది నాకు ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందా అని ప్రశ్న వేశాడు. ఏం లేదండి అన్నాడు. అంటే ఆయన చెప్పాడు, నీవు చెప్పేది నిజం కాదు, అది మంచిది కాదు, ఎవరికి ఉపయోగం లేదు, ఉపయోగం లేని దాని గురించి చెప్పడం నీవు ఆపేసేయమని చెప్పాడు. నిజమే, ఈ లోకంలో ఈ 3 విషయాల మీద ఎంతోమంది మనుషులు ఆధారపడ్డారు. కానీ దేవుని సన్నిధిలో నిలబడి నేను ఈరోజు మీకు అందించబోతూ ఉన్న వాక్యము నిజమైంది, ఇది అందరికీ మంచిది. మూడవది అందరికీ ఉపయోగమైంది. కాబట్టి ప్రతి మాట నీవు విని సత్యమును తెలుసుకొని ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేరిట నేను కోరుకుంటూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగంలో మత్తయి సువార్త 27వ అధ్యాయము మనము చదువుగా విన్నాము. ఇందులో 32వ వచనాన్ని, వారు వెళ్ళుచూ ఉండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి అని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు అత్యంత మిక్కిలి ప్రియులారా, అది యూదుల పస్కా పండుగ దినము. సిలువ వేయబడింది ఆ దినమే. యేసుక్రీస్తు ప్రభువుల వారు మానవుని యొక్క పాప భారమును మోసుకొని పోతూ ఉన్న గాఢాంధకారపు గడియలు అవి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రేమించిన శిష్యులు అందరు పారిపోయారు. ఏ ఒక్కరూ యేసు ప్రభువుల వారి వెంట లేరు. ఎవరినైతే యేసు ప్రభువుల వారు దీవించాడో, దీవించిన ప్రతి వాళ్ళు యేసు ప్రభువుల వారికి ప్రతికూలులయ్యారు. రొట్టెలిళ్ళని అలాగే మనము గమనిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని యెరూషలేములో వారు సమాధానపు ఇల్లుగా పిలువబడుతూ ఉండగా, వారు సమాధానముగా ఉండవలసిన వారందరూ యేసుక్రీస్తు ప్రభువుల వారిని సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేసిన ఆ దినము. అయితే మతపరమైన అధికారులు అన్న కైప, ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళందరూ విరుద్ధంగా దుర్మార్గపు తీర్పును వారు తీర్చారు. అలాగే లోకాధికారులైన హేరోదు, పిలాతు వారికి ఉన్న చట్టానికి వ్యతిరేకంగా అన్యాయమైన తీర్పును వారు తీర్చారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు విషమ స్థితిలో ఆయన ఉంటూ ఉన్నాడు. రాను వారు ప్రజలను రక్షించవలసింది పోయి వారందరూ కూడాను యేసుక్రీస్తు ప్రభువుల వారిని చిత్రహింసలు పెట్టుతూ అవమానపరుస్తూ ఉన్నారు. ఆయన మీద ఉమ్మి వేస్తూ ఉన్నారు. తలకి ముళ్ళ కిరీటమును పెట్టారు. ఆయన వస్త్రములను లాగివేసి ఎర్రని అంగి తొడిగించి ఆయనను యూదుల రాజు అని హేళన చేశారు. ఇవన్నీ చేసిన తరువాత రాను వారి చేతుల్లోనికి యేసు ప్రభువుల వారు తీసుకొని ఆ రోజుల్లో ఉన్న పిలాతు, హేరోదులు, ఈ రాజ్య పాలన చేసే వాళ్ళందరూ సిలువ వేయడానికి యేసు ప్రభువుల వారిని అప్పగిస్తే
యేసు ప్రభువుల వారికి భారమైన సిలువను ఆయన మీద మోపి యెరూషలేము యొక్క వీధుల వెంట ఆయనను కొరడాలతో కొడుతూ లాక్కొని వెళుతూ ఉన్నారు. ఈ సిలువ శ్రమల ధ్యానాల్లో ఈరోజు మనం వింటూ ఉన్న వాక్యం మనందరికీ దీవెనకరము. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని సిలువను ఆయనకు అప్పగించి మోపించుచు, అంటే ఎవరి సిలువ వారే మోస్తూ వెళ్ళాల. గొల్గొతా అనబడిన స్థలానికి తీసుకొని వెళుతూ ఉండగా ఆ రోజుల్లో రాను వారి చేతుల్లో బల్లెములు ఉన్నాయి, కొరడాలు ఉన్నాయి. వారందరూ కూడాను యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మహాకోపంతో ఉక్రోషంతో వారందరూ కేకలు వేస్తూ యేసు ప్రభువుల వారిని హేళన చేస్తూ ఉండగా, స్థానికముగా ఉన్నవారు పస్కా పండుగను ఆచరించడానికి జరుపుకొని వారు ఆశీర్వదించబడడానికి వచ్చిన వారు యేసు ప్రభువుల వారిని తీసుకొని వెళుతున్న ఆ మార్గంలో ఎవరు కనపడలా. అందరూ పారిపోయారు. రాను వారి కంట పడలేదు. ఆ రీతిగా వెలుచుండగా ఒక పల్లెటూరు నుండి ఒక ఆయన వస్తూ ఉన్నాడు. ఆయనే మనము చూస్తూ వింటూ ఉన్న కురేనుడైన సీమోను. ఆయనకు తెలియదు యేసుక్రీస్తు ప్రభువుల వారిని సిలువ ఎందుకు వేస్తున్నారో తెలియదు. పల్లెకు సంబంధించిన వాడు, గ్రామానికి సంబంధించిన వాడు, ఆయన కుగ్రామములకు చెందినవాడు. ఆయన ఎదురుపడినప్పుడు రాను వారు బలవంతంగా ఆయనను పట్టుకొని యేసు ప్రభువుల వారి సిలువను ఆయన చేత మోపించారు. దైవ గ్రంథంలో సీమోనులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు 10 మంది ఉన్నారు. కానీ ఈ 10 మందిలో శ్రేష్టమైన వాడు, యేసు ప్రభువుల వారి యొక్క సిలువను మోసిన వారు కురేనీయుడైన సీమోను. ఈయనను గూర్చి ఎక్కువ ప్యాసేజెస్లో రాయబడలా. ఆయనను గూర్చి దేవుడు ఒకే ఒక్క వచనములో రాయబడింది. కాబట్టి ఆయన ప్రథమముగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాటల్లో మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనంలో, మార్కు సువార్త 15వ అధ్యాయంలో, లూకా సువార్త 23వ అధ్యాయంలో ఈ కురేనీయుడైన సీమోను గూర్చి తెలియచేయబడింది. ఈయన గూర్చి వారు తెలియజేస్తూ చాలా ఉన్నతమైన మాటలను పరిశుద్ధాత్మ దేవుడు కురేనీయుడైన సీమోను గూర్చి రాయబడింది. ఆయన రాశాడు. కురేనియా అనేది ఇంటి పేరు కాదు. ఈ కురేనియా అనేది ఉత్తర ఆఫ్రికా ఖండంలో ప్రస్తుతము లిబియా అని పిలువబడుతూ ఉన్న ప్రాంతానికి చెందినవాడు. ఈ లిబియా అనబడిన ప్రాంతానికి చెందిన ఒక కుగ్రామములో జీవించేవాడు. ఈ లిబియా అనే దేశం క్రీస్తుకు పూర్వము 630 సంవత్సరంలో గ్రీకులు ఈ పట్టణాన్ని కట్టించారు. అందువలన ప్రసిద్ధిగాంచిన అమోఘమైన పట్టణము. ఈ కురేనీయుడైన సీమోను ఆ ప్రాంతంలో ఒక పల్లెలో జీవించేవాడు. అయితే జరిగిన విషయము ఏంటి అనేది మనము గమనిస్తే, ఈ కురేనీయుడైన సీమోను యెహోవాను విశ్వసించి యూద మతాన్ని స్వీకరించి ధర్మశాస్త్రాన్ని పాటించుచు ఉన్న యూద మత ప్రవిష్టులలో చాలా అగ్రగామిగా నిలిచినవాడు. అయితే ఆయా పనుల నిమిత్తం కురేనియా దేశానికి వలస వెళ్ళిన యూదుడిగా ఉన్నాడు. ఆయన గూర్చి రాయబడింది, ప్రతి సంవత్సరం పస్కా పండుగకి ఆయన తప్పకుండా వచ్చి భక్తితో విశ్వాసంతో పస్కా పండుగను చేస్తూ యెరూషలేములో ఉన్న ఆ పెద్దలకి ప్రధాన యాజకులకి ఆయన పేరు కలిగిన వాడు, బాగుగా
తెలియబడినవాడు. అందుచేతనే ఆయనను సన్హెడ్రిన్ సభలో ఒక ముఖ్యునిగా కూడా ఏర్పాటు చేసినట్లుగా చరిత్రకారులు తెలియజేస్తారు. అయితే జరిగిన విషయం ఏమిటనగా, రోమా శతాధిపతి ఆయనకిచ్చిన బెటాలియన్ కలిగి వారు యేసు ప్రభువుని వారిని లాక్కొని వెళుతూ కొరడాలతో కొట్టుచూ ఉన్నారు. ఒక్కొక్కసారి కొరడాతో కొడితే ఆ కొరడ యేసు ప్రభువుల వారి యొక్క శరీరమునకు అంటుకుపోయి లాగినప్పుడు ఆ శరీరం యొక్క మాంసపు ముద్దలు అన్నీ కూడా నేల మీద పడుతూ ఉండగా ఆ రక్తమంతా ఎక్కడ చూసినా ప్రభు యొక్క రక్తము ఆ దారి వెంట పడుచు ఉంది. ఆయన మీద మోపిన ఆ సిలువ చెక్క మొద్దు, ఆ చెక్క అంతా కూడాను రక్తముతో నిండిపోయి ఉంది. చెక్క కనపడలేదు, కానీ పచ్చి రక్తము చేత ఆ సిలువ చెక్క నిండిపోయి ఉంటూ ఉంది. భారమైన సిలువ ఆయన మోస్తూ వెళుతూ ఉండగా అలసిపోతూ ఉన్నాడు. యేసు ప్రభువుల వారు దాహము చేత ఉన్నాడు. ఆయన ఏమి తినలేదు. అందరూ బాగుగా తిని వచ్చారు, కానీ యేసు ప్రభువుల వారు తినలేదు, నీళ్లు త్రాగలేదు, సోలిపోతూ ఉన్నాడు. ఆ మార్గమున ఎరుగకుండా ఈ కురేనీయుడు సీమోను వస్తూ ఉండగా ఆయనను పట్టి బలవంతంగా ఆ సిలువను ఆయన మీద మోపారు. మోపితే ఆయన మోస్తూ ఉన్నాడు. నిజమే, యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువ మోయడం, ఆయన సిలువను అప్పుడు ప్రత్యక్షంగా మోసిన వారిలో కురేనీయుడు సీమోనుకు దక్కిన ఆ ధన్యత మహాధన్యత. క్రీస్తునందు అత్యంత మిక్కిలి ప్రియులారా, బలవంతంగా ఆయనకు ఆ తరుణము దొరికింది. ఇది దేవుని చిత్తం. అందుకనే ఈ దేవుడు ఆయనకిచ్చిన సిలువను మోసే తరుణము బలవంతంగా ఇచ్చిన మరువలేని గొప్ప అనుభవంగా మార్చబడింది. కొన్నిసార్లు మనం చూస్తాం, పరిచర్య చేసేవాళ్ళు స్వయంగా వచ్చి పరిచర్య చేస్తే అది అంత పరిచర్య చేసే ధర్మంగా ఉండదు. కానీ ప్రభు అయిన దేవుడు వారికి పరిచర్య చేయటానికి భాగ్యమునిస్తే ఆ సేవలో ధన్యులుగా ఉంటారు. ఆ ధన్యత కలుగుతూ ఉంది. కానీ ఎరుగకుండా ఆయన పస్కా పశువును వధించడానికి, పరిశుద్ధుడు కావడానికి ఆయన యెరూషలేము వస్తూ ఉండగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు లోక పాపలు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్లగా ఆ సిలువ ప్రభు మీద ఉండగా, ఆ సిలువ మనందరి పాపము. యేసు ప్రభుల వారు లోక పాపములను సిలువగా ఆయన మోస్తూ వెళుతూ ఉండగా అందులో భాగ్యము కలిగిన వాడు కురేనీయుడు సీమోను. నిజమే, కురేనీయుడు సీమోను సిలువ శ్రమలో పాలిభాగస్తుడైనాడు గనుక ప్రభు యొక్క కృప ఆయనకు వచ్చినందువలన దేవుని మహిమపరుస్తూ సాక్షిగా ఆయన ఉంటూ ఉన్నాడు. నిజమే, మన దైనందిన జీవితాలలో ఎన్నోసార్లు దేవుని మాటలను మనం విన్నాం. చాలాసార్లు మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఈ స్థలములో కావచ్చు, మరి ఒక స్థలములో కావచ్చు, కురేనీయుడైన సీమోను గురించి కొంతే రాయబడింది, కానీ ఆయన అద్భుతమైన కార్యములను లేఖనాల్లో జరిగించి ఉంటూ ఉన్నాడు. అందుకనే వాక్య భాగాల్లో సిలువను మోసిన కురేనీయుడు సీమోను జీవితంలో ఆయన దేవుడు ప్రసాదించిన వారసత్వానికి ఏర్పాటు చేయబడిన వాడుగా మనం చూస్తాం. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ రాయబడిన సత్యాన్ని, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అని లేఖనాల్లో రాయబడినది. నిజమే, క్రైస్తవ జీవితంలో కురేనీయుడైన సీమోనును మనం గమనిస్తే మొట్టమొదటిగా యేసు ప్రభువుల వారి యొక్క శ్రమలో
పాలిభాగస్థుడు ఆయనే. శిష్యులు కాల 3.5 సంవత్సరాలు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారితో తిరిగి ఆయన స్వయముగా మాట్లాడుతుంటే విని, అద్భుతాలు చేస్తూ ఉంటే చూచి, ఆయన చేతులతో ఆహారం పెడుతూ ఉంటే భుజించి, దయ్యములను వెళ్ళగొడుతున్నప్పుడు యేసు ప్రభువుల వారి యొక్క శక్తిని వారు గమనించి, ఇవన్నీ చేసిన తర్వాత యేసు ప్రభువుల వారిని రాను వారు వచ్చి పట్టుకున్నప్పుడు అందరూ పారిపోయినారు. కానీ ఒక పల్లెటూరు నుండి వచ్చిన కురేనీయుడైన సీమోను మాత్రం ఆయన దేవునికి పిల్లలుగా, దేవునికి కుమారునిగా, అలాగే యేసు ప్రభువుల వారు పొందుచూ ఉన్న శ్రమలలో తోడి వారసునిగా ఆయన పొందుకున్నాడు. గొప్ప అనుభవం, శ్రేష్టమైన ధన్యత ఆయన పొందుకొని ఉంటూ ఉన్నాడు. కనుక మన ఆధ్యాత్మిక జీవితాల్లో యేసు ప్రభువుల వారు మోస్తూ ఉన్న సిలువ నీవు నేను మనందరం కూడాను మోయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అయితే ఒకటి మాత్రము నిజంగా మనం మాట్లాడుకోవాలా. ఎంచేతనగా ఆ ఘోరమైన సిలువ శ్రమలో పాలిభాగస్థుడిగా ఉండి మొట్టమొదటిగా పరిశుద్ధుడిగా మార్చబడింది కురేనీయుడైన సీమోను. ఆయన మొట్టమొదటిగా యేసు ప్రభువుల వారి యొక్క ఆ రక్తంలో కడుగుబడిన వ్యక్తి ఎవరైనా మొదట ఉన్నారు అంటే పల్లెటూరు నుండి వచ్చిన కురేనీయుడైన సీమోనుకు దక్కింది ఆ భాగ్యము. ఆ సిలువకు యేసు ప్రభువుల వారు చిందిస్తూ ఉన్న ఆ పచ్చి రక్తం ఇంకా ఆరిపోలేదు, ఎండిపోలేదు. సిలువ వెంట దారులుగా ఆ భుజం మీద, వీపు మీద, ఆయన తల మీద ముళ్ళ కిరీటం తల మీద పెట్టారు, కొరడాలతో కొట్టారు. అదంతా రక్తం కారిపోతూ ఉంటే ఆ రక్తమును ఆ సిలువ కంటినప్పుడు అదే పచ్చి రక్తముతో నిన్న ఆ మొద్దును తీసుకుని వెళ్ళి ఆ కురేనీయుడు సీమోను మీద పెడితే ఆయన మొట్టమొదటిగా రక్త ప్రోక్షణలో కడుగుబడిన మొదటి వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆయన అంటే మొదటి క్రైస్తవుడు ఎవరైనా ఉన్నారనంటే కురేనీయుడైన సీమోను. మహాభాగ్యం, మహాధన్యత అది సీమోనుకు దక్కింది. నిజమే. అందుకనే ప్రభువుల వారు మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని అంటాడు. సిలువనెత్తుకొని నన్ను వెంబడించకపోతే నాకు పాత్రుడు కాడు అని తెలియజేశాడు. కానీ కురేనీయుడైన సీమోను యేసు ప్రభువుల వారి యొక్క సిలువను మోసి యేసు ప్రభువుల వారికి వారసుడిగా, యేసు ప్రభువుల వారు ఇచ్చిన ఆ రక్తమునకు ఆయన పాత్రునిగా చేయబడి పరిశుద్ధత కలిగి ఉన్నాడు. నిజమే. దీనికి కలిగిన కారణము ఏమిటనగా సిలువ రక్తములో కడుగుబడిన కురేనీయుడైన సీమోను యొక్క చేతులు ఆయన దీవించే చేతులుగా ఏర్పాటు చేశాడు. మహాద్భుతం. కురేనీయుడైన సీమోను యేసు ప్రభువుల వారి యొక్క సిలువ రక్తములో కడుగుబడినందువలన, ఆయన రక్తసిక్తముగా చేయబడి, అంటే టాప్ టు బాటం ఆయన రక్తములో కడుగుబడినందువలన ఈ సీమోను, ఈ సైమన్ హ్యాస్ క్లీన్డ్ విత్ జీసస్ క్రైస్ట్ బ్లడ్, అందుచేత ఆయన ఆశీర్వదించే చేతులుగా మార్చబడ్డాయి. అందుకనే ఈ కురేనీయుడైన సీమోను తరతరాలకి ఆదర్శంగా నిలిచిన పరిశుద్ధమైన జీవితము జీవించడానికి ఏర్పాటు చేయబడిన మొదటి క్రైస్తవునిగా మనం చూస్తాం. ఆదర్శప్రాయంగా నిలబడినవాడు. అందుకనే నీవు నేను మనందరము కూడాను ఆదర్శప్రాయంగా ఉండాలనంటే మనకి మోడల్గా తీసుకునవలసింది కురేనీయుడైన సీమోను. వాక్య భాగంలో మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందును కాపురమున్న వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యోధులు
ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఆ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే క్రీస్తు యేసు ప్రభువుల వారిని సిలువ వేసినప్పుడు సిలువను మోసిన ఈ కురేను సీమోను, అంటే అందుకని మనం చూసాం, కురేనే దగ్గర లిబియా ప్రాంతానికి చెందినవారు కాపురం ఉండేవారిలో ఈ కురేను సీమోను సిలువను మోస్తూ ఉన్న సమయంలో ఆయనను ఎన్నిసార్లు కొరడాలతో కొట్టారో ఎరుగము, కానీ యేసు ప్రభుల వారి యొక్క సిలువను ఎంత దూరము ఆయన మోపించారో మనకు తెలియదు, కానీ గాయపరచబడ్డాడు, ఆ భారాన్ని మోసాడు. యేసు ప్రభుల వారి యొక్క రక్తం ఆయన బట్టల మీద, ఆయన శరీరం మీద నిండి ఉంది, కానీ ఆయన సొంత ప్రాంతానికి వెళ్ళలా. పెంతెకోస్తు దినము వరకు, అనగా 50వ దినం వరకు ఆయన యెరూషలేములో ఉన్నాడు. అక్కడ పేతురు వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉండగా ఆ వాక్యమును విని ఆయన లిబియా దేశానికి, వారి స్థలానికి వెళ్ళి అక్కడ యేసు ప్రభువుల వారి యొక్క ఆ దర్శనం, యేసు ప్రభువుల వారు చేసిన అద్భుతాలు, యేసు ప్రభువుల వారు పునరుత్థానం చెందిన ఆ పునరుత్థాన శక్తిని వారికి ప్రకటన చేసి ఆయన ఇంటిలో సంఘమును స్థాపించి మొదటి క్రైస్తవ మందిరము కట్టబడింది ఆయన ఇంటిలోనే. కనుక ఆయన తరతరాలకి ఆదర్శప్రాయుడిగా మన మధ్యలో నిలిచి ఉన్నాడు. నిజమే, క్రీస్తునందు అత్యంత మిక్కిలి ప్రియులారా, వాక్య భాగాన్ని ఇంకొంచెం మనం ముందుకు వెళితే అపోస్తల కార్యముల గ్రంథంలో 11వ అధ్యాయము 20వ వచనాన్ని, ఒకవేళ 19, 20 వచనాలు చూస్తే, స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యమును బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియొకయ ప్రదేశములో సంచరించిరి. 20 వచనంలో కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. చదవమ్మా. సువార్తను ప్రకటన చేస్తూ ఉండిరి అని లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఆది సంఘానికి శ్రమలు ప్రారంభమైనాయి. ఆది సంఘానికి ఈ స్టెఫను నుండి శ్రమలు సంభవిస్తే అక్కడ ఉన్న వారందరూ చెదిరిపోయినారు, విశ్వాసులుగా ఉన్నవారు. అప్పటికే కురేనీయులు అంతియొక ప్రాంతంలోనికి వెళ్ళారు. ఎక్కడ బ్రతుకు తెరువు ఉంటే అక్కడికి వెళ్ళారు, బ్రతుకు తెరువు చేస్తూ ఉన్నారు. బ్రతికించిన యేసు ప్రభువుల వారిని గురించి సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈ సువార్త ప్రకటన చేస్తూ ఉన్న వేళల్లో కురేనీయుడైన సీమోను, ఆయన యొక్క భార్య, ఆయన కుమారులు మొట్టమొదటిగా యేసు ప్రభువుల వారిని విశ్వసించి అనేక మంది చెదిరిపోయి వచ్చిన వారిని వారి గృహంలోనికి ఆస్వాదించి వారిని క్రీస్తు ప్రేమను పంచుతూ ఉన్నారు. అందుకనే కొన్ని స్థలాలలో ఈ కురేనీయుడైన సీమోను గురించి మనము గమనిస్తే ఆయన గురించి రాయబడింది, నిగేర్ అనబడిన సీమోను అనే మాటకు రాయబడింది. పండితులు ఈ నిగేర్ అనబడిన సీమోను ఎవరు అనే మాటకు వస్తే ఈ కురేనీయుడే అని పండితులు వారు తెలియజేశారు. అందుచేత మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాలలో అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము మొదటి 3 వచనాల వరకు అక్కడ చూస్తే 2-3 వచనాలలో బర్నబా సౌలు అను ప్రవక్తను బోధించుచుండిరి. 2-3 వచ్చిన వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజుల్లో అడిగాడు, ఇదిగో నా సేవ కోసం బర్నబాను సౌలును నాకు సేవకులుగా ఏర్పాటు చేయండి
అని వారు ఉపవాసం ఉండి నిరంతరము ఈ కురేనీయుడిన సీమోను ఇంటిలో ఆరాధన జరుగుతుండగా పరిశుద్ధుడైన మహాదేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. బర్నబస్ని, సౌలును నాకు పరిచారకులుగా పంపించండి, ఏర్పాటు చేయండి అని ప్రభువులు వారు అడిగాడు. పరిశుద్ధాత్మ దేవునిగా వారితో మాట్లాడినప్పుడు కురేనీయుడిన సీమోను మొట్టమొదటి క్రైస్తవుడు, పరిశుద్ధపరచబడినవాడు, నీతిమంతుడు, పవిత్రత కలిగినవాడు, తన భార్యను యేసు ప్రభువుల వారికి శిష్యురాలుగా చేయబడింది. అలాగే తన కుమారులు కూడాను ప్రభువును విశ్వసించారు. అయితే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సౌలు మీద, మన పౌలను పిలువబడుతూ ఉన్న సౌలు మీద, బర్నబస్ మీద ఆయన చేతులు ఉంచి వారిని ప్రతిష్ఠిత చేసి దేవుని సేవకు పంపించాడు. మొట్టమొదటిగా దేవుని సేవకు పౌలును అంటే పంపించింది కురేనీయుడిన సీమోను. మహాద్భుతం. ఇది కారణం ఏంటనంటే యేసు స్వామి సిలువ మోస్తూ ఉన్న సమయంలో ఆయన సిలువను సీమోను మోసినందువలన సువార్త పని చేయడానికి, అపోస్తులుగా ఉండడానికి ఆయన ప్రతిష్ఠించి పంపడం జరిగింది. నిజమే, ఇది ఎంత భాగ్యం, మహాధన్యత. ఒకవేళ ఇప్పుడు కురేనీయుడిన సీమోను మన మధ్యలో ఉంటే నీవేం చేస్తావు? సేవకి వెళ్తారు, లేకపోతే వద్దయ్యా ఆ భారాన్ని మోయలేనంటారా? ఒకసారి ఇద్దరు దంపతులు నేను ఒక బుక్లో చదివాను, వాస్తవం కావచ్చు కాకపోవచ్చు. వారు ఒక కళ పడింది, దర్శనం లాంటిది. పరలోకం చూడాలని అనుకుంటూ ఉండగా ఇప్పుడే పరలోకం చూపించను, పరదేశైతే చూపిస్తానని ప్రభువులు వారు తెలియజేశారు. పరదేశు ఉన్న ఆ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళగానే ఒక గబ్రియలు దూత అక్కడ నిలబడి అందరినీ పేర్లు రాసుకుంటూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళారు ఇద్దరు భార్య భర్తలు. వెళ్ళిన తర్వాత అడిగారు, ఏమండి మాకంటే ముందుగా మా సంఘంలో ప్రెసిడెంట్గా 20 సంవత్సరాలు చేశాడు, ఆయన చాలా మంచివాడు, ఆయన మాకంటే ముందే చనిపోయినాడు, దాదాపుగా ఆయన 10 సంవత్సరాల క్రితం చనిపోయినాడు, చనిపోకముందు 20 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేశాడు మా చర్చిలో, బ్యాప్టిస్ట్ చర్చిలో, ఆయన ఉండడం ఒకసారి పిలవండి, మేము వచ్చినామని చెప్పారట. ఆ దూత చెప్పాడు, అట్లాంటి ప్రెసిడెంట్లు ఇక్కడ ఎవరు లేరండి అని చెప్పారన్నమాట. సరే కాదండి, మా చర్చిలో ఏ ప్రోగ్రాం జరగాలన్నా కానుక ఎక్కువగా డబ్బు ఇచ్చే చాలా ఉత్తముడు ఉన్నాడు, ఇద్దరు భార్య భర్తలు, వారి పేరు ఆదివారం వచ్చిందంటే వారు ఎక్కువగా కానుక వేసేవాళ్ళు, వారు మాకంటే ముందు వచ్చారు, వారిని కొంచెం పిలుస్తారా, మేము మాట్లాడతాము అని అంటే అట్లా డబ్బు ఇచ్చేవాళ్ళు కూడా ఇక్కడ లేరని చెప్పారనమాట. అట్లా డబ్బు ఇచ్చేవాళ్ళు కూడాను ఇక్కడ ఎవరు లేరు అని. సరే ఇక చివరిగా అడుగుతూ ఉన్నారు, ఎప్పుడు చూసిన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటుంది ఒక ఆమెను మా సంఘంలో మంచి ప్రార్థన తల్లి అని మేము పేరు పెట్టి పిలుస్తుంటాము, ఆ ప్రార్థన పుర్రాలు పేరు చెప్పి ఒకసారి బయటికి పిలవండి అని అంటే ఇక గాబ్రియల్ దూత నవ్వి, ప్రార్థన పరులు కానీ అంటే మీరు చెప్పుకుంటున్న మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాళ్ళు కానీ, కానుకలు ఇచ్చేవాళ్ళు కానీ, పదవులు చేసేవాళ్ళు కానీ ఈ పరదేశంలో ఎవరు ఉండరండి అని అన్నారు. సరే ఎవరుంటారు చెప్పండి అని అంటే అట్టటోలుగా భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు తమ తప్పిదములను ఒప్పుకొని యేసు ప్రభువుల వారి రక్తములో కడిగిబడిన వారందరూ పరదేశంలో ఉన్నారు. అక్కడ అధికారం కలిగిన డబ్బిచ్చేవాళ్ళు, మనుషులు చూడడానికి ప్రార్థన చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉండరు. ఇక్కడ ఉండేది ఎవరనంటే భూమి మీద ఉండి తమ తప్పులు తెలుసుకొని అపరాధములు ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసు ప్రభువుల వారి రక్తములో కడుగుబడిన వారందరూ పరదేశంలో ఉన్నారు. నీవు చెప్పిన వాళ్ళు ఉన్నారో లేరో అని అన్న చెప్పాడు ఆయన. ఆయనకి మెలకు వచ్చింది. మెలకు వచ్చి పరిగెత్తుకొని మందిరంలోకి వెళ్ళి, దేవా ఇంతకాలం మేము పదవులు అనుకుంటున్నాం, ఇంతకాలం మేము డబ్బు అనుకుంటున్నాం, మనుషులు కనపడాలని ప్రార్థన పరులు అనుకుంటున్నాం, మాకు అలాంటిది వద్దు ప్రభువా, నీ రక్తములు మమ్మల్ని కడిగి శుద్ధీకరించానని పశ్చాత్తాపడి రక్షణలోనికి వచ్చారు.
నిజమే. అయితే కురేనుడైన సీమోను అలాంటి వాడు కాదు. ఆయన ఎన్నడూ కూడా అధికారాన్ని కోరుకోవాలా, ఆయన ఎన్నడూ కూడాను మనుషులకు కనపడాలని ఆయన అలా చేయలా. నిరంతరము ప్రభువుల వారి రక్తములు కడుగుబడి ప్రభువుగా ఆయన జీవించాడు, ప్రభు వల్లే ఆయన జీవించాడు. నిజమే. మన దైనందిన జీవితాలలో పరిశుద్ధుడైన మహాదేవుడు మనకిస్తూ ఉన్న భాగ్యము ఏమై ఉంది అనేది మనము చూస్తే, కురేనుడైన సీమోను తరతరాలకు ఆదర్శమూర్తిగా ఆయన మనము చూస్తాం. ఎలా చూస్తాము? వాక్యంలో మనము గమనిస్తే యెహోషువ గ్రంథంలో మనం చదువుకున్నాం. ఆయన అంటాడు, పితరులు ఆరాధన చేసిన విగ్రహాలను ఆరాధన చేస్తారో, ఐగుప్తులో ఉన్నప్పుడు వారి దేవతను ఆరాధన చేస్తారో, లేదా పాలుతేనలు ప్రవహించే దేశంలో 7 రకాల ప్రజలు ఉన్నారు, వారు పూజించే దేవతలను దేవుళ్ళను పూజిస్తారో, మీరు ఎవరిని పూజించినా పర్వాలేదు, సేవించినా పర్వాలేదు, నేనును నా ఇంటి వారిని మాత్రం యెహోవానే సేవిస్తాం. నేను, నా ఇంటి వారు, నేను, నా భార్య, నా పిల్లలు, నాకు కలిగిన వాళ్ళందరము యెహోవాను మాత్రమే మేము సేవిస్తాం, మరి ఒక దగ్గరికి వెళ్ళాం అని తెలియజేశాడు. అలాగే కురేనుడైన సీమోను ఆయన కుటుంబం అంతా కూడా రక్షణలోనికి నడిపించుకున్నవాడు. ఆయన యేసు ప్రభువుల వారిని విశ్వసించి ఆయనను సేవించడానికి, ఆరాధించడానికి ఏర్పాటు చేయబడిన వారు. అందుకోసమే రోమా పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ రాయబడిన మాటలను మనం చూస్తాం. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి అనే మాట సంబోధిస్తాడు. వాట్ ఎ ట్రెమెండస్ వర్డ్! అద్భుతం. అపోస్తులైన పౌలు రోమా సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఆయన చివరిగా వందన సమర్పణ చేసే దాంట్లో తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు అని అంటాడు. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి కూడా వందనమే, ఆమె తల్లికి కూడాను వందనములు అంటూ ఆమె నాకును తల్లి అని అంటాడు. ఏ మదర్ ఈజ్ మీ ఆల్సో మదర్ అని తెలియజేస్తాడు. ఎందుకోసం అపోస్తులైన పౌలు ఈ రూఫస్ యొక్క తల్లిని నాకు తల్లి అని తెలియపరుస్తాడు అనగా, ఈ అపోస్తల కార్యం 11వ అధ్యాయంలో ఈ సంఘటన మనం చూస్తాం. అక్కడ 2 సంవత్సరములు వారి ఇంటిలో పరిచర్య జరుగుతూ ఉంది. ఇంకా ఈ అపోస్తులైన పౌలు అపోస్తుల కాల ప్రభువుల వారి దర్శనం పొందుకున్నాడు, ప్రభువుల వారిని చూచాడు. అననీయ వచ్చాడు, ఆయన కలిగిన పొరలన్నీ రాలిపోయేటట్టుగా ప్రార్థన చేశాడు. కానీ అంతియోకియా పట్టణంలో ఉన్నాడు. అంతియోకియా పట్టణంలో కురేనుడైన సీమోను, ఆయన భార్య, ఆయన కుమారులు రూఫస్, అలెగ్జాండర్, వీరు ఉన్నారు. ఆ ఇంటిలో ఆరాధన జరుగుతూ ఉంటే అక్కడ ఈ కురేనుడైన సీమోను వాక్యమును బోధిస్తూ ఉన్నాడు. వచ్చిన వారందరికీ కురేనుడైన సీమోను యొక్క భార్య పరిచర్య చేస్తూ ఉంది. అలాగే ఈ ఇరువురికి పుట్టిన వారిలో రూఫస్ను మాత్రం ప్రభువైన దేవుడు సేవకునిగా ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రి బోధకుడయ్యాడు, కుమారుడు కూడాను ఆ సంఘానికి కాపరిగా ఏర్పాటు చేశారు. వచ్చిన విశ్వాసులకి ఈ కురేనుడైన సీమోను యొక్క భార్య పరిచర్య చేస్తూ ఆత్మీయ తల్లిగా ఉంది. సీమోనేమో ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు, తల్లి ఏమో ఆత్మీయ తల్లిగా ఉంది. ఆయన ఉత్తరం రాస్తూ ఎన్నిసార్లు ఆయనకు భోజనం పెట్టిందో, పరామర్శించిందో ఆ తల్లి అని అంటాడు. రూఫస్కే కాదు, నాకు కూడా తల్లి. అందుకనే స్త్రీలుగా ఉండే వాళ్ళందరూ ఎలా ఉండాలనంటే ఆత్మీయ జీవితంలో నీవు ఒక తల్లిగా ఉండడం ఎంతో భాగ్యము. పురుషులుగా ఉన్నవారు
కురేండు సీమోనుగా ఉండడం మహాధన్యత. ఆ రీతిగా ఉంటే మొట్టమొదటిగా వీరిని బట్టి, కురేనుడు సీమోనును బట్టి, ఆ తల్లిని బట్టి, తన కుమారులను బట్టి మొట్టమొదటి క్రైస్తవులు అని పిలువబడినారు అంత్యోకియాలో. ఎవరిని తెలుసా? మొట్టమొదటి క్రైస్తవులను పిలువబడింది వీరిని బట్టి, కురేనుడు సీమోనుని బట్టి. అది ధన్యత. అది మనందరికీ ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంది. కనుక మిక్కిలి ప్రియ దేవుని సంగమ, కురేనుడు సీమోను యేసు ప్రభువుల వారి సిలువను ఎంత దూరం మోసాడో, ఎన్ని అడుగులు వేశాడో. ఆ భారమైన సిలువను, రక్తముతో నిండింది, ఎన్నిసార్లు ఆ సిలువ జారిపోతూ ఉన్నప్పుడు పడిపోకుండా ఆయన పట్టుకున్నాడో, ఆ రక్తములో కడుగుబడి ఎంత ఆస్వాదించాడో. యేసు ప్రభువుల వారి రక్తములో కడుగుబడి, ఆ రోజున కడుగుబడినందువలన అనేక మందిని కడగడానికి ఆత్మీయ తండ్రిగా, ఆయన భార్య తల్లిగా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని మార్కు తన సువార్తలో రాస్తూ 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి అని రాయబడింది. చాలాసార్లు పిల్లలు తండ్రిని బట్టి, తల్లిని బట్టి గుర్తింపు వస్తూ ఉంది. తల్లిదండ్రులను బట్టి పిల్లలకు గుర్తింపు వస్తూ ఉంది. కానీ ఈ శ్రేష్టమైన కురేనుడు సీమోనుకి 2 కుమారులు ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం 15వ అధ్యాయం మార్కు సువార్త 22వ వచనంలో అలెగ్జాండర్, రూఫస్, వీరిద్దరు కుమారులు. అయితే కుమారులు ప్రభువుల వారిని విశ్వసించి వారు ఎక్కడికి వెళ్తూ ఉన్నారో, ఆ యవ్వన బిడ్డలు ఏ స్థలానికి వెళ్తూ ఉన్నారో ప్రభువు తప్ప వారికి ఏం తెలియలా. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తప్ప వారికి మరి ఏం తెలియదు. అందువలన తండ్రి కంటే ఎక్కువగా విశ్వాసం కలిగినందువలన కుమారుల పేరు తెలియపరుస్తూ అంటాడు, అతడు అలెగ్జాండర్కును రూఫస్నకును తండ్రి అని తెలియజేస్తాడు. మార్కు అని తెలియజేస్తాడు. అందరికీ పరిచయమే అలెగ్జాండర్, రూఫస్. వీరిని బట్టి తండ్రికి ఘనత వచ్చింది. అందుకనే కుమారులుగా ఉన్నవాళ్ళు, కుమార్తెలుగా ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులు ఒకవేళ ఉద్యోగ ధర్మాన్ని బట్టి, పనులను బట్టి, చదువు ఉన్నా లేకపోయినా, వారు అంతగా విశ్వాసం లేకపోతే, పిల్లలుగా ఉన్నవాళ్ళు తల్లిదండ్రుల కంటే అత్యధికమైన విశ్వాసం కలిగి ఉంటే మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు గౌరవించబడతారు. అప్పుడు దేవుడు మీకు దీర్ఘాయువు దయచేస్తాడు, ధనధాన్యములను అనుగ్రహిస్తాడు, ఆయన కృపతో నింపుతాడు. కనుక కురేనుడు సీమోను సిలువను మోసినందువలన అనేక మందిని దేవుని బిడ్డలుగా, క్రీస్తు బిడ్డలుగా ఆయన ఏర్పాటు చేశాడు. ఆది సంఘంలో ఒక సంఘటన చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఆది సంఘంలో హింసలు ఆరంభమైనాయి. ఎవరైనా మెడలో సిలువను చూస్తే రోమీలు వచ్చి చంపేస్తూ ఉన్నారు. మతపరంగా యూదులుగా ఉన్న వాళ్ళందరూ కూడాను హింసిస్తూ ఉన్నారు. వారిని చిత్రహింసలు పెడుతూ ఉండగా వారందరూ కూడాను అరణ్యానికి పారిపోయినారు. కొందరు గుహల్లోనికి వెళ్ళిపోయినారు, కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయినారు. అట్టి వారిలో స్థానికంగా ఉన్నవారు, యోధులుగా ఉన్నవారు, గ్రీకులుగా ఉన్న యూదులు, వీరందరూ క్రైస్తవులకు మార్చబడ్డారు. అయితే క్రైస్తవ కుటుంబాలలో పనిచేస్తూ ఉన్న బానిసలు కూడా యేసుప్రభువుల వారిని నమ్మారు. వారికి కూడా కష్టాలు తప్పలా. ఒక బానిస బ్రతకాలని అరణ్యానికి వెళ్ళిపోయినాడు. ఆ రోజుల్లో భయంకరమైన అరణ్యాలుగా ఉండేవి, అరణ్యాలకు వెళ్ళిపోయినారు. అయితే రోమా ప్రభుత్వంలోని ఆ రోజుల్లో ఉన్న సోల్జర్స్ అందరూ కూడాను, ఆర్మీ దళం ఎక్కడ క్రైస్తవులు ఉన్నారో వారిని పట్టి తీసుకుని వస్తూ ఉన్నారు, గాలిస్తూ ఉన్నారు. గాలించుచూ ఉండగా క్రైస్తవులను వేటాడడానికి వెళితే ఒక కొదమ సింహం వారికి దొరికింది. కొదమ సింహాన్ని వారు రోమా నగరానికి తీసుకొని వచ్చి ఒక బోన్లో బంధించారు. ఇంకా క్రైస్తవులు ఎక్కడ ఉన్నారో చూస్తూ ఉండగా ఆ బానిస కూడా దొరికాడు. ఆయన్ని బానిస చిన్న గుడ్డపాత ఆయన ధరించి ఉన్నాడు. ఆకులు అలుములు తినుకుంటూ అరణ్యములో ఉన్నాడు. ఆయన పట్టుకొని వచ్చారు.
పట్టుకొని వచ్చిన తర్వాత ఆ బానిసను ఒకరోజు వారు ఒక ఫెస్ట్ ఏర్పాటు చేయడానికి చాలా శ్రేష్టమైన పండుగ ఏర్పాటు చేశారు. ఆ పండుగ రోజున ఈ బానిసను సింహానికి వేస్తూ ఉన్నాం, ఎవరైనా రావచ్చు అని చెప్పారు. ఆ పెద్ద ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. రోమా చక్రవర్తి వచ్చాడు, సైనికులు వచ్చారు, సామాన్యులు వచ్చినారు. ఇక క్రైస్తవులు భయముతో ఎక్కడికి వెళ్ళేవారు కాదు, పారిపోయినారు. ఆ బానిసను తీసుకొని వెళ్ళి ఆ ఆడిటోరియంలో అందరూ ఉన్నారు. అతన్ని నిలబెట్టారు. నిలబెడితే ఇక కొన్ని క్షణాలలో కొదమ సింహాన్ని విడిచిపెడతారు. దాదాపుగా 15-20 రోజులు సింహానికి భోజనం పెట్టరు. ఎవరినైనా అందులో వేయాలంటే, క్రైస్తవులను వేయాలంటే 15-20 రోజులు భోజనం పెట్టరు. వాటికి ఏం ఆహారం ఇవ్వలేదు. ఆ సింహము ఎప్పుడెప్పుడు ఎవరిని తినాలని ఆశపడుతూ ఉంది. బానిసను తీసుకుని వీళ్ళు మధ్యలో నిలబెడితే ఆయన 2 చేతులు జోడించి, ప్రభువా, ఇంతకాలం మీ దయ వలన అరణ్యంలో బ్రతికాను, ఆకులు అలుములు తిన్నాను. ఈరోజు ఒక మంచి నియందు విశ్వాసం ఇచ్చిన నన్ను సింహానికి వేయబోతూ ఉన్నారు. ఇదే ఆఖరైతే ప్రభువా, మీతో ఉండడానికి నాకు కృప దయచేయని 2 చేతులు జోడించారు. ఆ సింహపు బోను సింహంతో పాటు తీసుకొని వచ్చారు. దాని మీదకి ఒక ఆయన వెక్కాడు, బలం కలిగిన వాడు. ఆ బోను మీదకి వెక్కి దాన్ని ఉన్న ద్వారాన్ని పైకి తీశాడు. అంతే, ఒక్క దూకున సింహం గంతు వేసి ఎదురుగా ఉన్న ఆ బానిస మీద పడింది. బానిస మీద పడి కిందికి దొర్లించి వేసి అతన్ని కానీ అతన్ని తినకుండా ఆ సింహం తనని దొర్లిస్తూ ఉంటే ఆ బానిస కళ్ళు తెరిచి చూసేసరికి ఆ సింహం ఆ ఆడిటోరియంలో పరిగెత్తుకుంటూ తిరుగుతూ ఉంది, గంతులు వేస్తూ ఉంది, దగ్గరికి వస్తూ ఉంది, తను చూస్తూ ఉంది, పరిగెత్తుతూ ఉంది, వస్తూ ఉంది. దగ్గరికి చూస్తూగానే ఆయన మోకాళ్ళ మీద ఉండి దాన్ని చూసేసరికి ఆ సింహం కూడా 2 చేతులు ముందు కాళ్ళు పైకెత్తి ఆయనకి వందనాలు చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు తెలిసింది, ఆ ముందు పాదంలో ఒక గాయపు మచ్చ ఉంది. ఏంటి మచ్చని చూస్తే, ఆయన బ్రతకడానికి అరణ్యానికి వెళితే కొద్ది రోజులకి ఆ సింహం ఆ అరణ్యమంతా గంభీరంగా ఏడుస్తూ ఉంది, గర్జిస్తూ ఉంది. ఇక ఎలాగే చనిపోతాను దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ముందు పంజాకి ఒక కర్ర లాంటిది అవతలికి దిగబడిపోయి అది కుచ్చుకొని బాధతో నొప్పితో ఏడుస్తూ ఉండగా ఆ బానిసకి బట్టలు లేవు, చిన్న వస్త్రం దాన్ని చించి వేసి ఆకులు తీసుకొని వచ్చి దాన్ని కట్టి గాయాన్ని బాగు చేసిన తర్వాత ఆ సింహం అరణ్యంలో వేటాడుతూ తిరుగుతూ ఉండి మొట్టమొదటిగా ఆ వేటాడిన మాంసాన్ని ఆ బానిస దగ్గరికి ఇచ్చి మిగిలింది అది తినేది. ఇతను దాన్ని కాల్చుకొని తినే బతికేవాడు. కానీ సింహాన్ని బంధించారు, తీసుకెళ్లారు, బానిసను తీసుకుని వెళ్ళారు. ఇది రోమీయులకు తెలియదు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఇద్దరు ఆడుకోవడం ప్రారంభించారు. అద్భుతం జరిగింది. ఆ ఆడిటోరియానికి వచ్చిన వారందరూ కూడాను సింహము మనిషిని తినకుండా తనతో ఆడాడుతూ ఉందని ఏంట్రా వింతానంటే ఆ బానిస చెప్పాడు, నేను యేసు ప్రభువుల వారిని విశ్వసించాను, నాకు స్నేహం ఉండడానికి అరణ్యంలో నన్ను కాపాడడానికి యూదా గోత్రం సింహంగా ఈ సింహాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, నేను దాని గాయాన్ని మానిపాను, నేను క్రైస్తవుని అని చెప్పాడు. అందువలన ఆ ఆడిటోరియంలో వచ్చిన వారందరూ కూడా సగానికంటే ఎక్కువ మంది యేసు ప్రభువుల వారిని విశ్వసించారు. అది అక్కడ జరిగింది. అద్భుతం. చప్పట్లు కూడా దేవుని మహిమపరుచుదామా. అద్భుతం. అది యేసు ప్రభువుల వారి యొక్క సిలువను మోస్తూ ఉన్నవారు ఇతరులకు మాదిరికరము, ఆదర్శప్రాయంగా ఉంటారు, రక్షణను కలుగు చేస్తారు, దేవుళ్ళలోనికి నడిపిస్తారు. ఆ రోజు కురేనుడైన సీమోను సిలువను మోసి అనేక మందిని ప్రభువులోనికి నడిపించాడు. బానిసగా ఉన్నవాడు సింహం యొక్క గాయాన్ని మాన్పి అనేక మంది ఆడిటోరియంలో అతన్ని చంపుతూ ఉన్నప్పుడు ఆనందించడానికి వచ్చిన వారికి నిజమైన ఆనందాన్ని క్రీస్తును చూపించి పంచగలిగిన వాడు. ఈనాడు కనిగిరి దుర్గం బ్యాప్టిస్ట్ చర్చిలో నీవు సిలువను మోస్తే నీ నుండి ఎంతమంది మారు మనసు పొందారు? నీకై నీవు ప్రశ్న వేసుకో. ఒకవేళ నీ అవిశ్వాసమును చూచి
ఎంతమంది క్రీస్తును విడిచి పారిపోయినారు, ఎంతమంది క్రీస్తు యొద్దకు రాకుండా చేశావు. ఒకవేళ ఆ రీతిగా చేస్తే దేవుడు తీర్పు తీరుస్తాడు. నీ విశ్వాసమును బట్టి, నీవు క్రైస్తవునిగా ఉన్నందువలన, నీవు బైబిల్ పట్టి ఆ ప్రకారం జీవిస్తున్నందువలన, ఫలాని స్త్రీని బట్టి, ఫలాని పురుషుని బట్టి నేను యేసు ప్రభువును అని తెలుసుకున్నాను అని అంటే నీవు కూడా ఒక కురేనుడి సీమోనుగా ఉంటావు. నీవు కూడా కురేనుడి సీమోను యొక్క భార్య, తల్లిగా ఉంటావు. ఆ రీతిగా ఉండడానికి, ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉండడానికి, నీ కుమారులు నీ కుమార్తెలు ప్రభువు చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళుగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతూ ఉండగా మన హృదయాలను, మన జీవితాన్ని ప్రభువుల వారికి సమర్పణ చేసుకుందాం. తలలో ఉంచుదాం. దేవుడి నీతో మాట్లాడితే ఈ సమయంలో, ప్రభువా, నేను కూడా కురేనుడి సీమోనుగా ఉండడానికి, కొంతకాలమైన శ్రమల్లో పాలు భాగస్తునిగా ఉండడానికి, సిలువను మోస్తూ అనేక మందికి చూపించడానికి నా కృప దయచే ప్రభువా. నిజమే, ఈ వాక్యము నిజమైంది. ఈ వాక్యము మంచిది. ఈ వాక్యము ఉపయోగకరమైంది. నీకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంది. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడతారు, దీవెనకరంగా ఉంటారు. ఎవరైతే కురేనుడి సీమోనుగా ఉండడానికి, కురేనుడి సీమోను భార్య వలె స్త్రీలు ఉండడానికి, యవన బిడ్డలు అలెగ్జాండర్, రూఫస్ వలె ఉండడానికి ఇష్టపడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. మహాదేవుడవు, ప్రేమ కలిగిన తండ్రివి. నిజమేనైనా కురేనుడి సీమోను పల్లెకు చెందిన, గ్రామానికి చెందిన ఆయన సిలువ మోయడానికి మీరు ఇష్టపడి మీరు మోసే సిలువ దాని మీద ఉంచారు. ఈనాడు ప్రభువా, మేము కూడాను సిలువను మోస్తూ మీకు పాత్రలుగా ఉండడానికి కృప దయచేయండి. మీ సిలువ రక్తములో దుర్గం బ్యాప్టిస్ట్ సంఘ విశ్వాసులను కడిగి శుద్ధీకరించండి. మీరు వచ్చినప్పుడు మేమందరము శాశ్వత నిత్య రాజ్యమునకు మార్చుకోవడానికి కృప దయచేయమని, ఎవరైతే ప్రభు వాక్యం విని ఆ ప్రకారం జీవించడానికి ఇష్టపడతా ఉన్నారో మీరు వారితో ఉండి ప్రతి అవసరత తీర్చమని, రక్షించమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. సంఘ కానుకలను మనం తీద్దాం. పరిచారకుల ముందుకు వస్తే కోయిర్ వారు ప్రత్యేకమైన కీర్తన పాడుచూ ఉండగా